రటిక విశాఖ వేదికగా ప్రతిష్టాత్మక బ్రిక్స్ సదస్సుకు రంగం సిద్ధమైంది. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు బ్రిక్స్ దేశాల యువజన క్రీడా మంత్రుల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు బ్రిక్స్ దేశాల మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం సదస్సులో పాల్గొననున్నారు. యువజన క్రీడా రంగాల్లో బ్రిక్స్ దేశాల మధ్య సహకారం, పరస్పర భాగస్వామ్యంపైన కీలక చర్చలు జరగనున్నాయి. సదస్సు నేపథ్యంలో విశాఖలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రిక్స్ సదస్సుపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. విశాఖ సిద్ధమవుతుంది. ఈ నెల 22, 23 తేదీలో విశాఖ వేదికగా జరగబోతున్న బ్రిక్స్ సదస్సుకు సంబంధించి దాదాపు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. గత 1 వీక్ నుండి జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ అయితే పూర్తిగా సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఏర్పాట్లపై పర్యవేక్షిస్తున్నారు. ప్రథమంగా ఆ బ్రిక్స్ సంబంధించిన ఏదైతే కూటమిగా ఉన్న దేశాలు భారత్, చైనా, రష్యా, బ్రెజిల్, ఇథియోపియా ఇట్లాంటి ఇరాక్ సంబంధించిన దాదాపు 11 దేశాలు ఏదైతే బ్రిక్స్ కూటమిగా ఉన్నాయో ప్రథమంగా యువజన సంబంధించి కానీ క్రీడలకు సంబంధించి కానీ ఒక అంతర్జాతీయ స్థాయిలో ఈ సదస్సు జరగబోతుంది. ఇది రెండవ సదస్సు, అది కూడా విశాఖ వేదికగా జరగబోతుంది. ఈ 11 దేశాల ప్రతినిధులు, దానికి సంబంధించిన క్రీడా విభాగం కావచ్చు, యువజన విభాగం కావచ్చు, ఇట్లాంటి 22వ తేదీన విశాఖపట్నం భీముని నియోజకవర్గంలో ఉన్న తొట్లకొండ ప్రాంతానికి ఈ బ్రిక్స్ ప్రతినిధులంతా కూడా, ఇతర దేశ ప్రతినిధులంతా కూడా, డెలిగేట్స్ అంతా కూడా సందర్శించున్నారు. ఏదైతే పూర్తి స్థాయిలో క్రీడలకు సంబంధించి కానీ, యువజనోత్సవాలకు సంబంధించి కానీ రానున్న భవిష్యత్తు కాలంలో ఏ విధంగా అభివృద్ధి చెందాలి, దానికి సంబంధించి క్రీడా నైపుణ్యతకు సంబంధించి ఏ విధంగా అభివృద్ధికి దోహదపడాలన్న పలు కీలకమైన అంశాలతో 2 రోజుల పాటు కూడా సదస్సు జరగబోతుంది. రాడిసన్ బ్లూ హోటల్లో ఈ సదస్సు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర క్రీడా శాఖ మంత్రి హాజరు కానున్నారు. అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ముఖ్య అతిథిగా బ్రిక్స్ సదస్సు ప్రారంభంలో అయితే ఆయన పాల్గొనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. 22వ తేదీన తొట్లకొండలో ఆ ప్రాంతాన్ని సందర్శించి నేచురల్ గా ఉన్న ఏదైతే విశాఖలో ఉన్న ఏవైతే ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాన్ని కూడా వారు పర్యటన చేయబోతా ఉన్నారు. అదేవిధంగా 23వ తేదీన ఒక అవగాహన సైకిల్ ర్యాలీ కూడా జరగబోతున్నారు. అయితే ఏదైతే ఈ బ్రిక్స్ లో ఉన్న కూటమి ఉన్న దేశాలు దాదాపు 11 దేశాలు కూడా ఈ బ్రిక్స్ కూటమిగా పిలుస్తారు. ప్రపంచ స్థాయి డెలిగేట్స్ రావడంతో పూర్తి స్థాయిలో వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను కూడా జిల్లా యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తా ఉంది. ప్రథమంగా క్రీడలకు సంబంధించి కానీ, యువజన సంబంధించి కానీ వారికి ఆ శాఖకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి, యువజనకు సంబంధించి ప్రథమంగా క్రీడలు ఏ విధంగా మన తీర్చిదిద్దాలి, ప్రపంచ స్థాయికి సంబంధించి వారికి ఎటువంటి ఔత్సాహిక సంబంధించి ఏ విధంగా ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలని చెప్పి కూడా ప్రథమంగా ఈ సదస్సులో అయితే మాట్లాడడం జరగబోతుంది. అయితే మరోవైపు కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాబోతున్నారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రాబోతున్నారు. కాబట్టి ఏదైతే ఈ ప్రాంగణం ఉందో, ఈ సదస్సు జరగబోతున్న ప్రాంగణం రాడిసన్ బ్లూ హోటల్ వద్ద పూర్తిగా పోలీస్ బందోబస్తు కూడా పూర్తి స్థాయిలో పంచడం జరిగింది. మరోవైపు ఇతర దేశాల ప్రతినిధులు విశాఖ రాబోతున్న తరుణంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ సెమినార్ విశాఖ వేదికగా జరగబడుతుంది. ఇది చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ప్రథమంగా జిల్లా యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కార్యక్రమం నిర్వహించాలో ఇప్పటికే దానికి సంబంధించిన డేటా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రోటోకాల్ పద్ధతిలో పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని అయితే జిల్లా యంత్రాంగం కృషి చేస్తా ఉంది. దీనికి సంబంధించి బ్రిక్స్ సదస్సు ఏదైతే భారతదేశం అధ్యక్షత కార్యక్రమం ఈ సదస్సు జరగబోతుంది కాబట్టి ఇది దేశ ఖ్యాతికి చాలా కీలకం. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇది బ్రిక్స్ సదస్సు సంబంధించిన తాజా అప్డేట్.